డే 1 ఆఫ్ హైదరాబాద్. ఇదే లాస్ట్ వీడియో డే 1. డే 2 అయితే చాలా ఫన్ ఉందనమాట. యాక్చువల్గా మేము టైం స్పెండ్ చేసిన తక్కువే అయినా సరే మంచి ప్లేస్కే వెళ్ళాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో అన్నీ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటా. ఫంక్షన్ స్టార్ట్ అవడానికి చాలా టైం పట్టేలా ఉంది, ఏమైనా తాగుదామని వచ్చాము. ఇక్కడ నైట్ 1 అట్లా అయినా కూడా చాలా షాప్స్ ఓపెన్లోనే ఉన్నాయి. 12:30 ఆ టైం అయినా కూడా. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఏదైనా జ్యూస్ తాగుదామని వస్తే ఇక్కడ రాయల్ జ్యూస్ సెంటర్ అని కనిపించింది. చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ జ్యూస్ తాగి ఇంకా మళ్ళీ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. నా ఎదురుగా తినడానికి చాలా ఐటమ్స్ ఉన్నా కానీ అస్సలు తినడానికి లేకుండా పోయింది. ఎందుకంటే 103, 104 ఫీవర్తో ఉన్న నేను ఇంకా జ్వరం తగ్గిన తర్వాత నోరంతా చేదైపోయి అసలు ఏమీ తినట్లా. ఎంతసేపు జ్యూస్లు సోడాలు అవే తాగుతూ ఇంకా హైదరాబాద్ అంతా అదే సరిపోయింది నాకు. ఇంకా ఇక్కడ కూడా అన్నీ పెట్టుకున్నా కానీ అసలు ఏమి తినాలి అనిపించలేదు. నా కూతురు మా ఆయన వస్తే ఎక్కడికి వచ్చిన రాజ్యం వాళ్ళది అన్నట్టుగా ఉంటారు. మా హస్బెండ్ ఎంత స్లోగా ఉంటారో, ఎంత నెమ్మదిగా ఉంటారో, తొందరగా అందరిలో కలవరు. కానీ నా కూతురు మాత్రం దానికి డబుల్ అల్లరి చేస్తుంది. ఇక్కడ అదే డిస్కషన్ అనమాట. అదేమో నా చేతులు ఆగట్లా. అప్పటికే లైట్గా తిన్నాను నేను, అయినా సరే వామిటింగ్ వచ్చేలా ఉందని ఇబ్బంది పడుతుంటే అదేమో ఆగకుండా వెళ్ళిపోతుంది. ఇంకా అప్పటికే గట్టిగా పట్టుకొని ఆపుతున్నా, అస్సలు ఉండట్లా. చిన్నపిల్లలు అంతే, నడుస్తున్నాం కదా అనే ఆనందంలో ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి అసలు మన చేతుల్లో ఆగరు. ఇంకా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, పిల్లల్ని వదిలేసారని తిట్టుకోకుండా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పిల్లల్ని ఎంత ఆపినా ఆగరు. నడక వచ్చిన కొత్త కాబట్టి వాళ్ళకి కూడా కొత్తగా ఉండి ఎక్కడికి పడితే అక్కడికి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మేము డిన్నర్ అయ్యి రూమ్కి స్టార్ట్ అయ్యే టైము 1:46 అయింది కదా. కానీ ఇక్కడ నుంచి మా రూమ్కి వెళ్ళడానికి గంట పట్టింది. ఎందుకంటే చిన్న మిస్టేక్ వల్ల ఇంత టైం తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా మా ఆయన మొబైల్లో రూమ్ లొకేషన్ అనేది ఉంది. ఆ లొకేషన్ నా దగ్గర నా మొబైల్కి పంపించిన నా దాంట్లో అయినా ఉండేది. కానీ తన ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల లొకేషన్ మా ఇద్దరికి సరిగ్గా అర్థం కాక గంట సేపు బయటే రోడ్డు మీద అటు ఇటు తిరిగాము. ఒక్క సందు తేడాతో మేము రూమ్ కనుక్కోలేకపోయాము. ఇంకా రూమ్కి వెళ్ళేసరికి 2:30 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.